సో లాస్ట్ క్లాస్లో చేశారమ్మా ప్రాక్టికల్ లింపిక్స్ మీద మార్క్ లేదమ్మా. సార్ యామల్ ఫైల్స్ రన్ చేస్తుంటే అవ్వట్లేదు సార్. సిఐసిడి ఏ ప్రాజెక్ట్? శాంపుల్ ప్రాజెక్ట్స్ డాక్యుమెంటేషన్ ఉంది కదా సార్, అది చేస్తుంటే జావా పెట్టేసి చేశాడు సార్. ఇప్పుడు జావా కదా, జావా అన్ని ట్రై చేశాను. అన్ని జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, .NET. నీకు ఏజెంట్ కరెక్ట్ ఉన్నారు? ఏజెంట్ కూడా అన్ని ఏజెంట్ కనుక్కున్నాను సార్. ఆన్లైన్ ఎర్రర్ ఏమొస్తుంది? అంటే రన్ అవ్వట్లేదు సార్, వర్షన్ నాట్ సపోర్టెడ్ అని చెప్పి. మ్యావిన్ పెట్టినప్పుడు మ్యావిన్ నాట్ సపోర్ట్. కోడ్లో చెక్ చేసుకోవాలి, తీసుకున్న కోడ్ చేంజ్ చేసుకోవాలి. మ్యావిన్ సపోర్ట్ చేయాలి కదా, 7 or 8 వర్షన్ సైడ్ చూసుకోవాలి. అయితే మనం తీసుకున్న కోడ్లోనే ప్రాబ్లం ఉంటాయి. సో మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కరెక్ట్ ఉంటే నువ్వు తీసుకున్న రిపోజిటరీ, సో గిటాబ్ నుంచి కోడ్ తీసుకుంటే దాని కోడ్లో చెక్ చేసుకోవాలి. సో డెవలప్మెంట్ టీం నుంచి వచ్చిన కోడ్, సో మనకి ఇష్యూస్ వస్తాయి పైప్ లైన్స్ లో. సో దానికి సంబంధించిన వాల్యూస్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, స్పెసిఫికేషన్స్ కావచ్చు, డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉందా లేదంటే మనం దాని మీద చెక్ చేసి చూసుకోవాలి ఏ ఎర్రర్ వస్తుందని చూడాలి. సో సేమ్ వర్షన్స్ మనకి ఏజెంట్ లో కూడా ఉండాలన్నమాట. ఏజెంట్ లో ప్రాబ్లం ఉందా, కోడ్ లో ప్రాబ్లం ఉందా డిస్కస్ చేస్తే, కోడ్ లో ప్రాబ్లం ఉందనుకో కోడ్ చేంజ్ చేసి మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో అది చెక్ చేసుకోవాలి. అలా అన్ని ఎగ్జిక్యూట్ కావాలి. గిటాబ్ లో ఉన్న శాంపిల్స్ తీసుకుంటే అన్ని ఎగ్జిక్యూట్ కావాలి. యామల్లో మ్యావిన్ పెడితే సపోర్ట్ అవ్వలేదు, ఎర్రర్స్ వస్తున్నాయి. రైట్. సో లాస్ట్ క్లాస్ లో జెంకిన్స్ చూసాం. జెంకిన్స్ లో ఆ 2 కాన్సెప్ట్స్ మీరు ఇంపార్టెంట్. సర్వీస్ హుక్స్ క్రియేట్ చేయడం, ఉన్నది సర్వీస్ కనెక్షన్స్. రైట్, ఇది కనెక్ట్ అయింది. సర్వీస్ హుక్స్ మనకి కనెక్ట్ కాలేదు. ఫ్రీ అకౌంట్ కి మనం పెయిడ్ అకౌంట్ వచ్చినప్పుడు చూడొచ్చు. సో మనకి సిఐసిడికి వాడే టూల్స్ లో మనకి రియల్ టైమ్ లో తీసుకుంటే ఫ్రీ టూల్స్ వచ్చేసి మనకి గిట్ హబ్ యాక్సెన్స్. సో ఇది మనం మీకు చూపించాం యాప్ సర్వీస్ లో. సో యాప్ సర్వీస్ లో సిఐసిడి మనకి గిట్ హబ్ ద్వారా ఎలా చేయొచ్చు. తర్వాత గిట్ ల్యాబ్, సో ఇది మీకు తర్వాత చూపిస్తాను. గిట్ ల్యాబ్ ద్వారా సిఐసిడి చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకి జెంకిన్స్ ద్వారా సిఐసిడి చేయొచ్చు. తర్వాత ఆర్గో సిడి, తర్వాత ఎజూర్ డెవాప్స్. ఎజూర్ డెవాప్స్ మనం వాడేది ఎజూర్ డెవాప్స్. సో రియల్ టైమ్ లో గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఈ 2 చిన్న చిన్న కంపెనీస్. కొంచెం పెద్ద కంపెనీస్ సో AWS వాడుతున్నారు అనుకోండి క్లౌడ్, వాళ్ళు ఏం చేస్తారు, AWS కానీ GCP కానీ వాడితే ఏం చేస్తారు, AWS వాడే వాళ్ళు జెంకిన్స్ వాడతారు, GCP వాళ్ళు ఆర్గో సిటీ వాడతారు. ఎజూర్ వాడితే ఎజూర్ డెవాప్స్ ఆల్రెడీ ముందుగా మనకి ఇన్బిల్ట్, ఇది మనం వాడేది. ఇది ఫేమస్. ఇప్పుడు దీంట్లో మనం పాకెట్ చేస్తాం. ఇలాంటివి కూడా ఉన్నాయి అని చెప్తున్నా మార్కెట్ లో. మీరు ఎజూర్ లో అన్ని పెట్టుకోవచ్చు. సో AWS క్లౌడ్ వాడేవాళ్ళు CI/CD పైప్ లైన్స్ కి జెంకిన్స్ వాడతారు. GCP క్లౌడ్ వాడేవాళ్ళు ఆర్గో సిటీ వాడతారు. రైట్, ఎజూర్ క్లౌడ్ వాడేవాళ్ళు ఎజూర్ డెవాప్స్ వాడతారు. సో ఈ స్టార్టింగ్ మనకి వరల్డ్ CI/CD టూల్స్, గిట్ హబ్, యాక్షన్స్, గిట్ ల్యాబ్. చిన్న చిన్న స్మాల్ కంపెనీస్ ఉంటాయి కదా, లోకల్ కంపెనీస్. సో వీటికి కూడా బడ్జెట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే గిట్ హబ్, గిట్ ల్యాబ్ లో కూడా పని చేసుకుంటారు. క్లియర్? ఇవి మనకి CI/CD టూల్స్ కోసం థర్డ్ పార్టీ టూల్స్. రైట్. సో ఎజూర్ డెవాప్స్ మనం జెంకిన్స్ చూసాం ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. రైట్, జెంకిన్ యాడ్ చేసి దాంట్లో పైప్లైన్స్ ఎలా చెక్ చేస్తారని చూపించాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి టెరాఫార్మ్. ఐడియా ఉంది ఎవరికైనా టెరాఫార్మ్ గురించి? టెరాఫార్మ్ ఎందుకు చేస్తాం అన్నది, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి, సర్వీసెస్ రన్ చేయడానికి, స్టాప్ చేయడానికి, నెక్స్ట్ విండోస్ అప్డేట్ చేయడానికి, ప్యాకింగ్ టైంలో డిప్లాయ్మెంట్ సొల్యూషన్స్. కరెక్ట్. సో టెరాఫార్మ్ అనేది ఫ్రీ బస్, ఓపెన్ సోర్స్ ఫౌండేషన్, OSPF, ఫ్రీ సాఫ్ట్వేర్. సో ఇది దేని కింద వస్తుందంటే ISC, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. దీన్ని మనం ISC టూల్ కింద యూజ్ చేస్తాం. సో నీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో నీ ఆర్గనైజేషన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో ఇది నీ ఆర్గనైజేషన్ కంపెనీ. సో ఇది నీ క్లౌడ్. రైట్.
సో ఈ క్లౌడ్ లో మీ కంపెనీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో దానికి ఏం చేస్తాం, ఐఎస్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, విఎఫ్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, యాప్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఇదంతా కూడా మనం కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఏ కోడ్? టెరాఫార్మ్ కోడ్. ఈ కోడ్ ని రన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన క్లౌడ్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్రియేట్ అయ్యింది. దానికోసం మనం టెరాఫార్మ్ ని యూజ్ చేస్తాం. అంటే ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ జాబ్ ఆఫ్ టెరాఫార్మ్. ఆ కోడ్ ఏ ఫార్మెట్ లో ఉన్నది? .tf ఫార్మెట్ లో ఉండాలి. .tf ఫార్మెట్ లో ఉండాలి. ఇప్పుడు టెరాఫార్మ్ ఏ ఫైల్ తీసుకున్నా ఈ ఫార్మెట్ లో ఉంటుంది. main.tf అని, రైట్, variable.tf అని, రైట్, provider.tf అని. సో ఏ ఫైల్ తీసుకున్నా మనకి .tf ఫార్మెట్ లో ఉండాలి. టెరాఫార్మ్ అనేది మనకి ఐఎస్సి కింద 2 టూల్స్ వస్తాయి. టెరాఫార్మ్ ఒకటి, ఇంకోటి ఉంది యాన్సిబుల్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కూడా చూస్తాం. ఇది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐఎస్ కింద మనకి మేజర్ 2 టూల్స్ ఉంటాయి. టెరాఫార్మ్ ఒకటి, యాన్సిబుల్ ఒకటి. సో టెరాఫార్మ్ ఇది మనకి మొత్తం ఎంటైర్ క్లౌడ్ లో తీసుకునే డెవాప్స్ లో ఈ 3 టూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో నువ్వు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడినా, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ వాడినా, జీసీపీ వాడినా ఈ ఆర్గనైజేషన్ లో, రైట్, ఒకటి టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కోడ్ ద్వారా. రెండోది వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, ఏడబ్ల్యూఎస్ లో ఉంటుంది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అంటాం. మూడోది వచ్చేసి టెరాఫార్మ్ సిఎఫ్టీ ఏఆర్ఎం టెంప్లెట్స్. ఇది ఎజ్యూర్ లో ఉంటుంది. ఎజ్యూర్ రిసోర్స్ మేనేజర్. ఇది మీకు చూపిస్తాం, ఎజ్యూర్ క్లౌడ్ లో చూపిస్తాను. ఏఆర్ఎం టెంప్లెట్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. రైట్, ఇది ఎవరిది? ఎజ్యూర్ క్లౌడ్ ఉంటుంది. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఇది ఎవరిది? ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. టెరాఫార్మ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఈ 3 టూల్ ద్వారా మాత్రమే మనం రియల్ టైమ్ లో నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కోడ్ కింద కన్వర్ట్ చేసి కోడ్ ని రన్ చేస్తే ఆటోమేషన్ మెథడ్ ద్వారా నీ క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్. అది దాని యొక్క ఇంపార్టెన్స్. జనరల్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనం ఏం చేస్తాం? మాన్యువల్ క్రియేట్ చేస్తాం కదా. సో నీ సిస్టమ్ నుంచి నువ్వు ఎజ్యూర్ క్లౌడ్ లో నాకు బిఎం కావాలంటే ఏం చేస్తున్నావు? బిఎం లైనక్స్ కావాలంటే లైనక్స్, విండోస్ కావాలంటే విండోస్, రిసోర్స్ స్కూప్ ఇవన్నీ కూడా నువ్వు ఏం చేస్తావు? మాన్యువల్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మాన్యువల్ కాదు నేను అనేది. సో ఆటోమేషన్ మెథడ్ కోడ్ ద్వారా కోడ్ ని రన్ చేస్తే నీకు కావాల్సిన రిసోర్స్ స్కూప్ క్రియేట్ చేయాలి. కోడ్ రన్ చేస్తే నీకు కావాల్సిన బిఎం క్రియేట్ అవ్వాలి. సో కోడ్ ని మనం ఆటోమేషన్ చేస్తే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలి. దాన్నే మనం టెరాఫార్మ్ యూజ్ చేస్తాం. సో ఎంటైర్ క్లౌడ్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఆటోమేషన్ డెవాప్స్ టూల్స్ లో ఈ 3 ప్లస్ ఫేమస్. టెరాఫార్మ్ ఒకటి, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్, ఏఆర్ఎం. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది ఏడబ్ల్యూఎస్ టూల్, ఏఆర్ఎం అనేది ఎజ్యూర్ టూల్, టెరాఫార్మ్ అనేది ఓపెన్ సోర్స్. సో ఈ రెండింటిలో ఇది బెటర్ కాబట్టి అందరూ ఇదే వాడుతున్నారు ఏ క్లౌడ్ కైనా. మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ టూల్స్ వచ్చి టెరాఫార్మ్, సిఎఫ్టీ, ఏఆర్ఎం. క్లియర్? రైట్, ఇప్పుడు మనం టెరాఫార్మ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. సో టెరాఫార్మ్ మనం చేయాలంటే మన సిస్టమ్ నుంచి చేయాలనుకుంటున్నాం కదా. మరి ఈ సిస్టమ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం? లైనక్స్, విండోస్, మ్యాక్. సో మరి ఏదో ఒక ఓఎస్ తీసుకుని టెరాఫార్మ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి కదా. ఇన్స్టాల్ చేసి మనం స్టార్ట్ చేయాలి ప్రాసెస్. చేద్దాం ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్. సో మీరంతా విండోస్ డౌన్ ఉంది కాబట్టి ఫస్ట్ విండోస్ లో చూపిస్తాను. సేమ్ అదే ఫార్మాట్ లో లైనక్స్ లో చేయొచ్చు. రైట్, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టెరాఫార్మ్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ టెరాఫార్మ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఇలా వస్తుంది. సో టెరాఫార్మ్ ఏ కంపెనీ వాడిది? యాస్ట్రికా. ఇది ఈ కంపెనీ వాడు మనకి ఈ టూల్ ప్రొవైడ్ చేస్తాడు. సో టెరాఫార్మ్ మనం ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం? మ్యాక్, విండోస్, లైనక్స్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. సోలారిస్ అంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. రైట్,
సో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ టెరాఫామ్ ఇన్స్టాల్ చేయాలి. విండోస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నీకు 2 బైనరీ ఫైల్స్ ఇచ్చాడు, రైట్? సో ఈ 2 బైనరీ ఫైల్స్ లో ఏదో ఒక ఫైల్ మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోండి. బైనరీ ఫైల్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాం కదా, రైట్. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రిఫ్రెష్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. గో ఫర్ డౌన్లోడ్స్. ఇదిగా నేను డౌన్లోడ్ చేసింది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తాను. సేమ్ లొకేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది వేరే ఫోల్డర్లో. ఓపెన్ చేస్తే ఇది మనకి టెరాఫామ్కి సంబంధించిన బైనరీ ఫైల్, అప్లికేషన్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సో సి డ్రైవ్లోకి వెళ్ళిపోయి సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. గో టు యువర్ సి డ్రైవ్. సి డ్రైవ్లోకి వెళ్ళి లెట్స్ క్రియేట్ వన్ టెరాఫామ్ ఫోల్డర్. వచ్చేసి ఫోల్డర్లోకి వెళ్ళి టెరాఫామ్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఈ ఫోల్డర్లో ఆ బైనరీ ఫైల్స్ కాపీ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళిపోయి డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, రైట్? సో కాపీ దీస్ 2 ఫైల్స్, కాపీ, అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి ఏదైతే నీ సి డ్రైవ్ ఉందో సి డ్రైవ్లో టెరాఫామ్ లొకేషన్కి వెళ్ళి ఈ 2 ఫైల్స్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ టెరాఫామ్ సక్సెస్ఫుల్ డౌన్లోడ్ చేసిన ఒక ఫోల్డర్లో ఎక్స్ట్రాక్ట్ చేసి బైనరీ ఫైల్స్, రైట్? సో ఇప్పుడు దీనికి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ సెట్ చేయాలి. మీకు తెలుసు కదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. మీరు ఎప్పుడైనా సరే జావా ప్రాజెక్ట్స్ వాడినా, డార్నెట్ వాడినా, పైథాన్ వాడినా సమ్ టైమ్స్ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేస్తాం. అసలు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎక్కడికి వెళ్ళి సెట్ చేస్తాం? మనం యూజ్ చేసే సిస్టంలో లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, రైట్? సో ఈ సిస్టంలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయాలి. ఇది పాత్ సెట్ చేయకపోతే నీకు సిఐసిడి పైప్లైన్స్, సిఐ పైప్లైన్ రన్ అవ్వదు, ఒకసారి ఎర్రర్స్ వస్తాయి. అన్ని చూసుకోవాలి అన్ని యాంగిల్లో. ఇప్పుడు విండోస్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎలా సెట్ చేయాలి? సో ఇక్కడికి వచ్చి మీరు సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇదమ్మా. సో ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫర్ యువర్ అకౌంట్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది, రైట్? లేదంటే మీకు ఫస్ట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సిస్టమ్ అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్తే మీకు కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇలా వస్తుంది. ఇక్కడ యూజర్ వేరియబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ వేరియబుల్ ఉంది కదా, సిస్టమ్ వేరియబుల్లో మీరు దీన్ని సెట్ చేయాలి. పాత్ టెరాఫామ్ కానీ యాన్సిబుల్ కానీ సిస్టమ్ ఇక్కడ సెట్ చేస్తే రాదు. సిస్టమ్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ పాత్ ఇలా వచ్చాడు, సెలెక్ట్ చేసుకున్నాను. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోల్డర్ డైరెక్షన్ మంది వేరియబుల్స్ ఎక్కడ పెట్టాం ఇది కదా, మన ఫోల్డర్లో టెరాఫామ్ పెట్టింది. ఈ పాత్ కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి న్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఉంది లైక్ దిస్. ఓకే ఓకే అండ్ దెన్ క్లిక్ ఓకే. ఇలా ఫస్ట్ మీరు పాత్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు టెరాఫామ్ వర్షన్ చెక్ చేసుకోవాలి. టెరాఫామ్ ఉందా లేదా, మనకు చూపిస్తుందా లేదా. మీ సిస్టంలోకి వెళ్ళి గిట్ బ్యాష్ ఓపెన్ చేసి చూపిస్తుందా ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసాం? 1.10. సో దిస్ ది టెరాఫామ్ వర్షన్ వి డౌన్లోడెడ్ అండ్ ఇట్స్ షోయింగ్ టెరాఫామ్ వర్షన్, రైట్? ఇది ఫస్ట్ టాస్క్ కోసం మీరు చేయాల్సింది. సో టెరాఫామ్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ టెరాఫామ్ మన సిస్టంలో, మీ విండోస్ సిస్టంలో, మీరు అందరూ విండోస్ వాడుతున్నారు కాబట్టి ఫస్ట్ టెరాఫామ్ డౌన్లోడ్ చేయండి. సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఆ బైనరీ ఫైల్స్ పేస్ట్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ సెట్ చేయండి. దట్స్ ఇట్. ఇది స్టెప్ 1 మీరు చేయాల్సింది, రైట్? టెరాఫామ్ ద్వారా నువ్వు ఏం చేయాల్సిన ఇది నీ సిస్టమ్, రైట్? సో ఇక్కడ నువ్వు లాగిన్ అయ్యావు యూజర్ 1 కింద. సో టెరాఫామ్ రెడీ, నీ టెరాఫామ్ ఇన్స్టాల్ చేసావు. సో ఏ క్లౌడ్ లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకున్నావు? మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ లో ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ లో నీ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీకు P1 ప్రాజెక్ట్ వచ్చింది. సో దే వాంట్ టు క్రియేట్ వన్ రిసోర్స్ గ్రూప్, ఇట్స్ నాట్ మాన్యువల్లీ, సో దే వాంట్ ఆటోమేషన్ వే. నువ్వు మాన్యువల్ లాగిన్ క్రియేట్ చేయొచ్చు ఈజీ, కానీ వాళ్ళు అదే అడగట్లా. సో దే వాంట్ ఆటోమేషన్ వై టెరాఫామ్. టెరాఫామ్ ద్వారా ఆటోమేషన్ ద్వారా దే వాంట్ టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి.
దానికి ఫస్ట్ రిక్వైర్మెంట్ టెరాఫామ్ అయిపోయింది. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనం ఎజూర్ CLI సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం కనెక్ట్ అవ్వాల్సింది దేనికి? ఎజూర్ క్లౌడ్ కి. అదే AWS క్లౌడ్ అనుకోండి, AWS CLI. ఎజూర్ కాబట్టి ఎజూర్, గూగుల్ అయితే గూగుల్ CLI. మనకు కావాల్సింది ఏంటి? ఎజూర్ CLI అనే కమాండ్ లైనింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఎజూర్ CLI. సెకండ్ థింగ్ మనకు కావాల్సింది ఎజూర్ CLI. డౌన్లోడ్ ఎజూర్ CLI ఫర్ విండోస్. ఎజూర్ CLI ఫర్ విండోస్ ఇలా వస్తుంది. CLI ఫర్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ కదా మాది. ఇట్ విల్ డౌన్లోడ్ లైక్ దిస్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇలా డౌన్లోడ్ వస్తుంది. ఓకే, సో అది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇన్స్టాల్ చేయాలి. సెకండ్, సో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసాం, నెక్స్ట్ ఎజూర్ CLI ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఉందో లేదో వర్షన్ చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీకు ఇలా డౌన్లోడ్లో ఇన్స్టాల్ అయింది. ఇలా డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత ఇలా వస్తామా, దీన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతాం. సో 2.6 వర్షన్. అది ఉందో లేదో వర్షన్ మనం చెక్ చేసుకోవాలంటే గిట్ బాష్ లోకి వెళ్ళి ఓపెన్ గిట్ బాష్, AZ-V ఎజూర్ CLI 2.6 ఇలా డిస్ప్లే అవ్వాలి వర్షన్. సో ఇలా డిస్ప్లే అయితేనే దీంతో పాటు మనకి పైథాన్ కూడా ఇన్స్టాల్ అయింది చూడండి. సో పైథాన్ 3.12 కూడా ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా టెరాఫామ్ ద్వారా ఆటోమేషన్ చేయాలనుకుంటున్న మన గోల్, టెరాఫామ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి పర్టికులర్ క్లౌడ్ లో. దానికోసం ఫస్ట్ రిక్వైర్మెంట్ టెరాఫామ్ సాఫ్ట్వేర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని? విండోస్. సో ఇదే ఫార్మేట్ లో మీరు లైనక్స్ లో ట్రై చేయాలి, రైట్? నెక్స్ట్ లైనక్స్ లో ట్రై చేయొచ్చు. సో నేను విండోస్ లో చూపిస్తాను. నెక్స్ట్ ఎజూర్ CLI డన్. నెక్స్ట్ వచ్చేసి టెరాఫామ్ ఉంది, ఎజూర్ CLI ఉంది, ఫైన్. ఇప్పుడు మనం టెరాఫామ్ కోడ్ ఎడిటింగ్ చేయాలి, రైట్? కోడ్ రాయాలి. ఆ కోడ్ రన్ కావాలి. మనకు ఒక ID టూల్ కావాలి. థర్డ్ ID టూల్ వచ్చేసి మనకి బెస్ట్. సో విజువల్ స్టూడియో కోడ్ తీసుకుంటాం. ఇది ఎక్కువ వాడతాం ఈ టైంలో. ID టూల్ విజువల్ స్టూడియో కోడ్. మీ దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి విజువల్ స్టూడియో కోడ్. ఇది కంపల్సరీ మీ ల్యాప్టాప్ ఉండాలి బాస్. దీని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో చూసాము లాస్ట్ టైం. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఉంటుంది, బ్లూ కలర్ లో వస్తుంది. అంతకుముందు మనం ప్రాక్టీస్ చేసింది ఏంటి? విజువల్ స్టూడియో. దానికి దీనికి తేడా ఉంది చూడండి. ఇది మనం ప్రాక్టీస్ చేసింది. మీ దగ్గర 2019 గా 22 ఉంటుంది. అది వేరు, ఇది వేరు. విజువల్ స్టూడియో కోడ్ ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఓపెన్ చేస్తాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది, ఎక్స్టెన్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి టెరాఫామ్, మనం ఇప్పుడు ప్రాజెక్టు టెరాఫామ్ సంబంధించి కోడ్ రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టెరాఫామ్ ప్లగిన్ మన విజువల్ స్టూడియో కోడ్ లో టెరాఫామ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ కోడ్ వస్తుంది. మనం లెటర్స్ ఎంటర్ చేయగలి. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. రైట్, యాసికార్ టెరాఫామ్ ఈ ప్లగిన్ ఇక్కడ మీరు టైప్ చేస్తే టెరాఫామ్ ఇది వస్తుంది. టెరాఫామ్ టైప్ చేస్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇలా టెరాఫామ్ అని టైప్ చేశారు ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి. ఇవన్నీ టెరాఫామ్ సంబంధించిందే. ఫస్ట్ మనకు కావాల్సిన ఇది. దీనివల్ల మనకి ఏంటి ఇంపార్టెన్స్ అంటే సింటాక్స్ హైలైటింగ్ అండ్ ఆటో కంప్లీషన్ ఫర్ టెరాఫామ్. సో మనకి సింటాక్స్ రాసేటప్పుడు ఆటోమేటిక్ తీసుకుంటుంది. రిసోర్స్ బుక్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు, మన లెటర్ ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన కోడ్ వచ్చేస్తుంది. రైట్, ఆటోమేటిక్ కోడ్ మనం జనరేట్ చేయడానికి ఈ ARM టెంప్లెట్ యూజ్ చేస్తాం. రైట్, యాసికార్ టెరాఫామ్ అని. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇలా వస్తుంది మీకు ఇన్స్టాల్ అని. దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇదేంటి? విజువల్ స్టూడియో కోడ్. రైట్, ఓకే, విజువల్ స్టూడియో కోడ్ కూడా రైట్. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నాకు ఎజూర్ క్లౌడ్ రెడీగా ఉంది. దిస్ ఇస్ మై ఎజూర్ క్లౌడ్. ఈ ఎజూర్ క్లౌడ్ లో నేను ఒక రిసోర్స్ కుక్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అది నా టార్గెట్. రిసోర్స్ కుక్ పోయి ఆటోమేషన్ తర్వాత చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఫోల్డర్స్లోకి వెళ్ళి టెరాఫామ్ డైరెక్టరీ, రైట్? సో టెరాఫామ్ డైరెక్టరీని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. మిస్టర్ మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోల్డర్ నేను విజువల్ స్టూడియో కోడ్ ద్వారా ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఫైల్స్, ఫోల్డర్స్ ఏదైనా మనం సో ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఓపెన్ ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి
ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయింది. ఫైన్. సో ఇది నాకు కావాల్సిన ఫోల్డర్. సో దీంట్లో ఐ వాంట్ క్రియేట్ వన్ ఫైల్. న్యూ ఫైల్కి వెళ్ళి ఫస్ట్ నువ్వు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నా టెరాఫార్మ్ ద్వారా రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. ఆర్జీ డాట్ ఇది నా ఫైల్ నేమ్ బస్ రిసోర్స్ గ్రూప్ డాట్ టిఎఫ్. సో కమెంట్స్ ద్వారా మనం ఎడిటింగ్ వచ్చేసి న్యూ టెర్మినల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి అన్ని రకాల టెర్మినల్స్ ఉంటాయి చూడండి బస్. పవర్ షెల్ ఉంది, గిట్ బ్యాష్ ఉంది, కమెంట్ ప్రాబ్లం, జావా స్క్రిప్ట్ ఉంది. నీకు కోసం ఏది కాదు, నాకు గిట్ బ్యాష్ వాడుతున్నా. రైట్. సో పవర్ షెల్ వస్తుంది, గిట్ బ్యాష్. సో ఇప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళిపోయింది. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ టెరాఫార్మ్ డైరెక్టరీ కరెక్ట్ అదే పాత్రలో ఉన్నా కదా నేను. చూడండి సిలో డెస్క్టాప్ మీద టెరాఫార్మ్ డైరెక్టరీ అనే ఫోల్డర్లో ఉన్నాను. రైట్. దీంట్లో ఒక ఫైల్ మనం ఇప్పుడే క్రియేట్ చేసాం. ఫైల్ నేమ్ ఏంటి? ఇదేగా. సో దీంట్లో పైన మనం కోడ్ యాడ్ చేసుకోవచ్చు, కింద కరెక్షన్స్ రన్ చేసుకోవచ్చు. సో పైన కోడ్, కింద రన్నింగ్ అనమాట. రెండు ఒకసారి చేయొచ్చు. ఇదే డెవలపర్ చేసే వర్క్ బస్. డెవలపర్స్ డెవలప్ ఇంజనీర్ చేసే వర్క్. పైన కోడ్ ఎడిటింగ్ ఉంటుంది, కింద రన్నింగ్ పార్ట్, వాలిడేషన్ పార్ట్. సో రెండు మీరు సైమల్టేనియస్గా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఎర్రర్స్ ఏమైనా కరెక్షన్స్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వాడే టూల్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు శాంపుల్ కోడ్ ఒకటి కావాలి. సో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి సో ఏ క్లౌడ్లో ఎజూర్ క్లౌడ్. సో దానికి వచ్చి సింపుల్గా మీరు సో దానికి ఒక శాంపుల్ కోడ్ తీసుకుంటున్నాం. క్రియేట్ ఆర్జీ యూజింగ్ టెరాఫార్మ్ ఎజూర్. సో దీంట్లో మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. నాట్ వన్ ప్రొవైడర్స్ ఏజూర్లో కదా టెరాఫార్మ్ అప్లై చేయాల్సింది. సో టెరాఫార్మ్ ఏం క్రియేట్ చేయాలి ఏజూర్ వీనట్ ఆల్ మోడల్స్ పై కోడ్ మొత్తం వాడేస్తారు. మీకు ఏది కావాలంటే అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బస్ సో యూ వాంట్ టు క్రియేట్ ఏజూర్. రీజన్స్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి ఉన్న కోడ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ గో ఫర్ దిస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇది ఒక కోడ్. రైట్. సో ఇది మనకి టెరాఫార్మ్ రిసోర్స్ నేమ్, లొకేషన్ నేమ్ ఇచ్చేసాడు. ఇలాగే ఇవ్వచ్చు, లేదంటే వేరియబుల్ ఫార్మాట్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ అవుట్పుట్ ఈ ఫార్మాట్ ఇవ్వచ్చు. రైట్. లెట్స్ సీ. ఇది ఒకటి తీసుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఫైన్. నేనేం చేస్తాను, ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఇక్కడ నాకు కావాల్సిన టెరాఫార్మ్ కోడ్ని కాపీ చేస్తాను. ఫస్ట్ మనకి ఇది మెయిన్ సింటాక్స్, ఇది కామన్ ఉండాలి. ఫస్ట్ ఏ కోడ్కైనా ఈ ఫైల్ అనేది ఉండాలి. కాపీ ఇది మనం డైరెక్ట్ ఇక్కడే కాపీ చేసుకున్నాం, ఇక్కడ కాపీ చేస్తాం. పేస్ట్. రైట్. సో దీంట్లో ఏముంది మనకి? సో దీంట్లో చూస్తే టెరాఫార్మ్ రిక్వైర్డ్ ప్రొవైడర్. సో ప్రొవైడర్ వచ్చేసి సో ఇది టెరాఫార్మ్ వర్షన్ సంబంధించింది. ఫస్ట్ టెరాఫార్మ్ దాని వర్షన్ కి కనెక్ట్ అయింది. ఇది మెయిన్ ఫస్ట్ బ్లాక్ వచ్చి ప్రొవైడర్ వచ్చేసి అంటే టెరాఫార్మ్ ద్వారా దేనికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం? ఏ క్లౌడ్ కి? AWS మూడు వస్తాయి మనకి. సో అక్కడ మనకి ప్రొవైడర్ ప్లేస్ లో ఎజూర్ ఏఆర్ఎం మనం ఎజూర్ సో ఆర్ఎం యూజ్ చేస్తాం. అదే AWS కి జస్ట్ AWS యూజ్ చేస్తాం. GCP కి GCP అని యూజ్ చేస్తాం. ఎజూర్ కి లాగా యూజ్ చేస్తాం. ఇది AWS క్లౌడ్, GCP. సో మనం యూజ్ చేసేది ఎజూర్ కాబట్టి ఇది ప్రొవైడర్ నేమ్. రైట్. నెక్స్ట్ సో టెరాఫార్మ్ ద్వారా ఏ రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఆ రిసోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్. సో ఈ ఎగ్జాంపుల్లో రిసోర్స్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్ ఎగ్జాంపుల్, సేమ్ నేమ్ ఎగ్జాంపుల్, లొకేషన్ ఏ రీజన్ లో? వెస్ట్ యూరప్. ఈ రీజన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. రైట్. కాపీ దిస్ నేమ్ వచ్చేసి
నీ కోడ్లో దీని కింద ఫస్ట్ రిసోర్స్ ఎన్ని కావాలంటే యాడ్ చేసుకుంటే ఇలా ఈ ఫైల్లో రైట్. ఫస్ట్ రిసోర్స్ నేను యాడ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ కమెంట్ యాడ్ చేసి నేను కూడా ఇవ్వచ్చు పైన, రైట్. దిస్ ఈస్ ది రిసోర్స్ గ్రూప్ పాస్. సో ఇక్కడ మీరు కమెంట్లో సింపుల్గా కమెంట్ యాష్ ఇచ్చి కమెంట్ ఇవ్వచ్చు కదా. రిసోర్స్ గ్రూప్ రైట్. సో యాష్ ఇస్తే మనకి అది ఎగ్జిక్యూట్ కాదు, రైట్. ఇది ఇచ్చాను బస్. యాష్ ఇస్తే ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాదు, మనకి కమెంట్ అనమాట. ఫైన్. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది ఫస్ట్. రిసోర్స్ గ్రూప్ నేమ్, రైట్. ఇది ఫైల్ బాస్. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సో వెరీ సేవ్ ఆప్షన్. సేవ్, రైట్. సేవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. కిందకి రండి. ఇప్పుడు టెరాఫామ్ రన్ చేయాలి ఫస్ట్. ఇక్కడ మనం కింద వచ్చేసి కమెంట్స్ లో టెరాఫామ్ రన్ చేయాలంటే దిస్ ఇస్ ది టెరాఫామ్ సంబంధించిన రూట్ మ్యాప్. సో టెరాఫామ్ వర్క్ ఫ్లో ఇలా ఉంటుంది బస్. టెరాఫామ్ లో ఉన్న స్టెప్స్ ఏంటి, టెరాఫామ్ ఫైల్స్ రెడీ అయిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేయాలి, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. రిసోర్స్ గ్రూప్ కి rg.tf అనే టెరాఫామ్ అనే rg.tf అనే రిసోర్స్ గ్రూప్ అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ ఫైల్ నేను టెరాఫామ్ ద్వారా రన్ చేయాలి. రన్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫస్ట్ కోడ్ రాసేసాను. డన్. ఫస్ట్ ఏం స్టెప్ ఏంటి, ఫస్ట్ టెరాఫామ్ ఇనిషియేట్ చేయాలి. టెరాఫామ్ ఇనిషియేట్ డన్. నెక్స్ట్ కోడ్ వ్యాలిడేట్ చేయాలి, నువ్వు తీసుకుంది కరెక్టా కాదా, వ్యాలిడేట్, రైట్. స్టెప్ 1. స్టెప్ 2. స్టెప్ 3 వచ్చేసి ప్లాన్. ఆ కోడ్ ఏం రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, రైట్. సో ఐ వాంట్ క్రియేట్ రిసోర్స్ గ్రూప్, రైట్. సో ప్లాన్ లో మనకి నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఎన్ని క్రియేట్ చేయాలనో ప్లాన్ లో కనబడుతుంది అనమాట. స్టెప్ 4 వచ్చేసి వాట్ ఈస్ అప్లై. సో ఆ రిసోర్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఆటోమేషన్ మెథడ్ ద్వారా. స్టెప్ 5 వచ్చి డిస్ట్రాయ్. అవసరం లేదనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఈ 5 స్టెప్స్ కోసం టెరాఫామ్ ఏ క్లౌడ్ లో వాడినా ఈ ప్రాసెస్ సేమ్. సో యూ కెన్ అప్లై టెరాఫామ్ ఇన్ ఎనీ క్లౌడ్, AWS, Azure, GCP, వాట్ ఎవర్. సో ఫస్ట్ కోడ్ ఉండాలి, కోడ్ రెడీ, టెరాఫామ్ ఇనిషియేట్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, ప్లాన్, అప్లై, డిస్ట్రాయ్. సో ఈ 5 స్టెప్స్ మనం 1 by 1 చూద్దాం, రైట్. లైవ్ లెట్స్ సీ. సో ఏది కోడ్ రెడీ కదా, రైట్. కోడ్ రెడీ. ఇప్పుడు ఈ కోడ్ నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ కోడ్ ని దీంట్లో అప్లై చేయాలనుకుంటున్నావు కదా. మనకి నీ సిస్టమ్ కి Azure క్లౌడ్ కి కనెక్షన్ ఉండాలా లేదా బస్. సో నువ్వు కోడ్ నీ సిస్టమ్ వెళ్ళి నువ్వు మనకి టూల్ ఏం వాడుతున్నావు, విజువల్ స్టూడియో వాడుతున్నావు కదా, విజువల్ స్టూడియో కోడ్. మరి ఈ విజువల్ స్టూడియో కోడ్ వెళ్ళి నీ Azure క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి కదా. సో దానికోసం నువ్వు ఏం చేసావు, నీ సిస్టమ్ లో Azure CLI ఇన్స్టాల్ చేసావు కదా. Azure CLI ద్వారా అథెంటికేట్ అవ్వాలి కదా క్లౌడ్ కి. సో దానికి కమాండ్ వచ్చేసి AZ లాగిన్ ఇచ్చేసి మనం దీని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు నువ్వు ఏ కమాండ్స్ రన్ చేసినా ఎగ్జిక్యూట్. Azure కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ మనం. ఎస్, AZ స్పేస్ ఫస్ట్ AZ వర్షన్ ఉందో చూసుకుని AZ-B 2.67 ఉంది. ఐ వాంట్ కనెక్ట్ టు Azure. AZ లాగిన్. ఇలా వస్తుంది AZ లాగిన్. ఇక్కడ నీకు ఇలా వస్తుంది, సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయి. క్లిక్ చేయగానే నీకు ఏమొచ్చిందో చూడు. చూడండి, నో సబ్స్క్రిప్షన్ షో ఫర్ దిస్ అకౌంట్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంకో కమెంట్ ఎంత చేయాలి ఫస్ట్. అంటే నీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది, అది చూపిస్తా. నో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అంటుంది. ఫ్రీ సబ్స్క్రిప్షన్ కనెక్ట్ అవ్వాలంటే సో మనకి ఇక్కడ AZ స్పేస్ లాగిన్ స్పేస్ --use -device -code ఈ కమాండ్ ఎంటర్ చేయాలి. డివైస్ కోడ్ రాసుకోండి, కమాండ్ మర్చిపోతాం. AZ లాగిన్ ఈ కోడ్ బస్. AZ స్పేస్ లాగిన్ స్పేస్ --use ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, కావాలని చూసుకోండి. AZ స్పేస్ లాగిన్ స్పేస్ --use -device -code ఇది కమాండ్.
ఒక్కోసారి తీసుకుంటది సబ్స్క్రిప్షన్ కనెక్ట్ అయితే, కనెక్ట్ కాకపోతే నో సబ్స్క్రిప్షన్స్ అని వస్తే మాత్రం మీరు ఏమంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఏజెట్ స్పేస్ లాగిన్ స్పేస్ డాష్ యూజ్ డివైజ్ కోడ్. ఎంటర్. ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక లింక్, ఒక కోడ్ వస్తుంది. ఈ లింక్ లోకి వెళ్ళి ఆ కోడ్ ఎంటర్ చేయాలి. ఇది కాపీ చేసుకొని ఇలా కోడ్ అడుగుద్ది. సో ఈ కోడ్ ఇలా పేస్ట్ చేయాలి. అప్పుడు అథెంటికేషన్ జరిగింది. మన ఏజూర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని సో సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాం. నా ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, మీకు చూడండి ఎప్పుడైతే మనం ఈ లింక్ లోకి వెళ్ళి ఈ కోడ్ ఎంటర్ చేసామో చూడండి మన సబ్స్క్రిప్షన్ కనబడుతుంది. సో డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్ కనెక్ట్ అయింది సక్సెస్ఫుల్ గా. సో ఇక్కడ ఏమడుగుతుంది, సో సెలెక్ట్ సబ్స్క్రిప్షన్ ఎంటర్ సేమ్ సబ్స్క్రిప్షన్ డన్. సక్సెస్ఫుల్ గా నేను ఏజూర్ అకౌంట్ కనెక్ట్ అయ్యాను. ఓకే, సో టెరాఫామ్ కోడ్ రన్ చేయడానికి టెరాఫామ్ కోడ్ కావాలి. ఫైన్. ఏజూర్ కనెక్ట్ అవ్వండి, ఏజూర్ సిఆర్ ద్వారా ఏజూర్ క్లౌడ్ కనెక్ట్ అయ్యాం. ఫైన్. సో విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసుకుని టెరాఫామ్ కోడ్ రెడీ చేసాం. ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ టెరాఫామ్ ని ఈ కోడ్ ని రన్ చేయాలి. సో మన కనెక్షన్ కి ఏజూర్ సిఆర్ కనెక్ట్ అయ్యింది, ఎస్టాబ్లిష్ అయ్యింది. సో రన్నింగ్ కార్ మనకి ఈ స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలి, టెరాఫామ్ ఇనిషియేట్, టెరాఫామ్ వాలిడేట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై, టెరాఫామ్ డిస్ప్లే. సో ఏం చేయాలనుకుంటున్నాం, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే నీకేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ గా ఇది తీసుకున్నా. మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు, వర్చువల్ మెషిన్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు, డిబి డేటాబేస్ కావచ్చు. ఎస్ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. ఫస్ట్ ఒకటి తెలిస్తే మీకు ప్రాసెస్ ఎలా క్రియేట్ చేయాలని 1 by 1 చేయొచ్చు. రైట్. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ రిసోర్స్. రైట్. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటం ఇక్కడ ఎగ్జాంపుల్. ఈ నేమ్ తో ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ ఉంటే క్రియేట్ అవ్వదు. ఇక్కడ ఏజూర్ లో చూసుకోండి, ఎగ్జాంపుల్ పేరు మీద ఏమైనా రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దర్ ఇస్ నో రిసోర్స్ గ్రూప్ అంటారు ఎగ్జాంపుల్స్. రైట్. సో ఎస్ ఫస్ట్ స్టెప్ బస్ ఈ కమెంట్స్ మనం రెగ్యులర్ గా వాడతాం. ఏ క్లౌడ్ కైనా ఇదే కమెంట్స్. ఫస్ట్ కమెంట్ వచ్చేసి ఫైన్. ఫస్ట్ టెరాఫామ్ వర్షన్ కనబడుతుందే చూసుకుంది. టెరాఫామ్ వర్షన్ డన్. టెరాఫామ్ ఇనిషియేట్. ఇది ఫస్ట్ కమెంట్. ఎస్ ఇక్కడ బై డిఫాల్ట్ ఒకటే ఫైల్ ఉంది. బుల్జన్ .tf టెరాఫామ్ యూనియన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. యూనియన్ టెరాఫామ్ ఫోల్డర్. రైట్. దాంట్లో టెరాఫామ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ స్టోర్ అవుతుంది. .terraform లో యూనియన్ ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. డన్. టెరాఫామ్ హస్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్. స్టెప్ 1 డన్ బస్. టెరాఫామ్ ఇనిషియేట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇనిషియేట్ చేశారు. నెక్స్ట్ కోడ్ కరెక్ట్ కాదా వాలిడేట్ చేయాలి. నువ్వు రిసోర్స్ కోడ్ ఇచ్చావు RM30F లో, మరి అది కరెక్టా, దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి కదా. సో వాలిడేట్ కమెంట్. నెక్స్ట్ వాలిడేషన్ సక్సెస్. ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తే ఇక్కడ ఇది రాదు బస్. సక్సెస్ కాన్ఫిగరేషన్ వాలిడ్ అంటే నువ్వు తీసుకున్న కోడ్ కరెక్ట్. నెక్స్ట్ స్టెప్ 3 ప్లాన్. చూడండి బస్, ఇప్పుడు ప్లాన్ లో మనకి ఏం కనపడుతుంది బస్. ప్లాన్ ఏం చేస్తుందంటే నువ్వు తీసుకున్న టెరాఫామ్ సో రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, రిసోర్స్ గ్రూప్ ఫైల్ లో ఏం రిసోర్సెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఎన్ని క్రియేట్ చేస్తున్నాం లో 1 రిసోర్స్ అని వస్తుంది. రిసోర్స్ గ్రూప్ ఒకటే మనం క్రియేట్ చేయాలి. ప్లాన్ లో మనకి 1 అని వస్తుంది. వచ్చిందా, ప్లాన్ 1 to యాడ్ అని వచ్చింది చూడండి. ప్లాన్ 1 to యాడ్ అంటే దాని మీనింగ్. సో ఈ టెరాఫామ్ ఒక రిసోర్స్ గ్రూప్ ని యాడ్ చేస్తుంది ఇక్కడ, అంటే క్రియేట్ చేస్తుంది ఆటోమేషన్ మెథడ్ ద్వారా. సో ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్, ఇది రీజన్. సో రిసోర్స్ నేమ్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్. ఫైన్. సో ప్లాన్ లెక్క చూడండి, ప్లాన్ 1 to యాడ్, 0 to చేంజ్, 0 to డిస్ట్రాయ్. ఓకే. స్టెప్ 4 అప్లై. సో టెరాఫామ్ స్పేస్ apply easy. You didn't use the dash auto to save this plan to Terraform cannot guarantee to take exactly these actions if you run Terraform apply. So
నువ్వు దాని బ్యాకప్ తీసుకున్నావని అడుగుతుంది. ఓకే. ఇదంతా బ్యాకప్ కావాలని అడుగుతుంది. అవసరం లేదు, మనకి లాస్ట్ లో అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట బ్యాకప్. టెరాఫార్మ్ స్పేస్ అప్లై ఫస్ట్. ఇప్పుడు ఇంకా టెరాఫార్మ్ ఏం చేస్తుంటే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎప్పుడైతే ప్లాన్ క్రియేట్ చేసావో నీకు టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ స్టేట్ క్రియేట్ చేసావో దీంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. Okay. ప్లాన్ ఎన్ని రిసోర్స్ ఉన్నాయి అనేవి మనం తీసుకుని ఒక ఫైల్ తో స్టార్ట్ చేసాం, ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి కోడ్ ఇలా ఉంటుంది కోడింగ్ అంతా. ఇక్కడ అడుగుతుంది కన్ఫర్మేషన్, డూ యూ వాంట్ టు పెర్ఫార్మ్ దిస్ యాక్షన్? టెరాఫార్మ్ విల్ పెర్ఫార్మ్ ది యాక్షన్ డిస్క్రైబ్డ్ అబౌవ్. ఓన్లీ ఎస్ ఎస్ పర్మిషన్ ఇస్తున్నా, ఎస్ ఇవ్వాలి. క్రియేట్ అయిందా? అప్లై కంప్లీటెడ్, రిసోర్స్ 1 యాడెడ్, 0 చేంజెస్ 0 డిస్ప్లే. అంటే ఏంటంటే దాని మీనింగ్ ఒక రిసోర్స్ క్రియేట్ అయినట్టుగా, రైట్? లెట్స్ గో అండ్ చెక్ వెరిఫికేషన్. ఇక్కడికి వెళ్ళి చూసుకోండి, రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి ఎస్ నాకు తెలిసి ఎగ్జాంపుల్ అనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిందా లేదా? ఎస్ క్రియేట్ అయిందా? సో నాకు తెలిసి ఏ రీజన్లో జస్ట్. సో లెట్స్ ఓపెన్ దిస్ రిసోర్స్ గ్రూప్. నాకు తెలిసి దర్ ఇస్ నో రిసోర్స్ బై డిఫాల్ట్. మనకు కావాల్సింది అంటే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ అనే రిసోర్స్ గ్రూప్ ని సక్సెస్ఫుల్ క్రియేట్ చేసాం. ఓకే, ఇది టెరాఫార్మ్ ద్వారా ఆటోమేషన్ ప్రాసెస్. సార్ ఈ రిసోర్స్ గ్రూప్ లో వర్చువల్ మిషన్ డౌన్లోడ్ చేయాలంటే ఓకే, సేమ్ మళ్ళీ కోడ్ యాడ్ చేసి అందులోనే వర్చువల్ మిషన్ యాడ్ చేసి ఓకే. ఇది మీకు ఇప్పుడు ప్రాసెస్ అర్థమైంది కదా, టెరాఫార్మ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఎజూర్ సిఎల్ఏ ద్వారా ఎజూర్ క్లౌడ్ ఎలా కనెక్ట్ అవ్వాలి. అథెంటికేషన్ అయిపోయింది. అథెంటికేషన్ అయిన తర్వాత కోడింగ్ మనకు విజువల్ స్టూడియో కోడింగ్ చేసుకొని కోడ్ రెడీ చేసి, సో టెరాఫార్మ్ ని ఇనిషియేట్ చేశాను, టెరాఫార్మ్ ద్వారా కోడ్ వ్యాలిడేట్ చేశాను, టెరాఫార్మ్ ద్వారా కోడ్ ప్లాన్ చెక్ చేశాను, కోడ్ లో ఎన్ని రిసోర్స్ ఉన్నాయి చెక్ చేశాను, అన్ని రిసోర్స్ క్రియేట్ చేయమని చెప్పాను, ఆటోమేటిక్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనోడు డౌట్ వచ్చింది, సార్ ఏంటి మీరు క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూపే కదా, నేను ఇలా గ్రాఫికల్కి వెళ్ళిపోయి అక్కడికి రిసోర్స్ గ్రూప్ లోకి ఎగ్జాంపుల్ నుంచి క్లిక్ చేసుకుని 2 seconds క్రియేట్ అయితే ఇదంతా ఎవరు చేస్తాను చేయొచ్చు కదా. మరి ఇదంతా ఎందుకు? Tool using automation. Yes. సో మనోడేంటి జస్ట్ వెళ్ళిపోయి చేయొచ్చు కదా సార్. సో మనోడేంటి ఎజూర్ అడ్మినిస్ట్రేటర్, రైట్? సో ఎజూర్ అడ్మిన్ ఏం చేస్తారు, డైరెక్ట్ గా మనం చెప్పగానే ఒక రిసోర్స్ గ్రూప్ కావాలనే డైరెక్ట్ గ్రాఫికల్ మోడల్ లాగానే రిసోర్స్ గ్రూప్ సర్వీస్ ఓపెన్ చేసి అక్కడ మనకు కావాల్సిన ఎగ్జాంపుల్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ప్రాబ్లం ఏంటంటే, సో నెక్స్ట్ డే ఈ క్యాండిడేట్ లేడు, సో మన డెవలపర్ క్యాండిడేట్ వచ్చాడు, డెవలప్ ఇంజనీర్. సో ఇంకొక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పాడు, క్యాండిడేట్ లేదు. అప్పుడు ఇతను గ్రాఫికల్ మోడ్ లోకి వెళ్ళి క్రియేట్ చేయాలా? క్రియేట్ చేయాలి. సో ఇది మాన్యువల్ మెథడ్ అనమాట. సో ఇలా సరే ఒకటి రిసోర్స్ గ్రూప్ కాబట్టి క్రియేట్ చేసావు, 1000 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. చేస్తావా? ఒకటంటే చేయొచ్చు, ఇదా ఒక దానికోసం ఇదంతా చేశారు, ఎంత టిపికల్ గా ఉంది అనొచ్చు మీరు. సో 1 రిసోర్స్ గ్రూప్ కావాలంటే మనం సెకండ్ లో క్రియేట్ చేయొచ్చు. మరి 1000 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి, నువ్వు మాన్యువల్ ఒకటి చేస్తా కూర్చుంటే నీకు అక్కడే 1 month పడుతుంది. అందుకోసం ఆటోమేషన్ మనకి మార్కెట్ వచ్చింది. సో నీకు కావాలంటే నీ కంపెనీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకు తెలియదు. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కౌంట్ అనేది తెలియదు. సో ఆ కౌంట్ మనం ఆటోమేషన్ చేసాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి కావాలో కోడ్ రూపంలో రాసేసాం. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్. మనకి ఇక్కడ ఫిజికల్ అడ్మినిస్ట్రేటర్ తో పని లేదు. ఎడ్మిన్ ఉన్నా లేకపోయినా మనకి కావాల్సింది ఏంటి, టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ ఫైల్ ఉంది కదా, కోడింగ్ ఫైల్, ఇది ఉంటే చాలు. సో నెక్స్ట్ డెవలపర్ వచ్చారనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక డెవలప్ ఇంజనీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు వేరే కంపెనీ. ఇంకొక ఎంప్లాయీ వచ్చినప్పుడు ఈ కోడ్ ఫైల్ ఉంటే చాలు కదా, ఈ ఫైల్ యూజ్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సేమ్ ఎడిట్ చేస్తే అదే ఆటోమేషన్. అందువల్ల ఆటోమేషన్ మార్కెట్ లో వచ్చింది. సో ఏదైనా సరే మాన్యువల్ మెథడ్ తీసేశారు, గ్రాఫికల్ మెథడ్ తీసేశారు, అంతా కూడా ఆటోమేషన్ కోడ్ ని తీసుకొని నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కోడ్ లో కన్వర్ట్ చేసుకొని కోడ్ ని ఆటోమేషన్ ద్వారా టెరాఫార్మ్ టూల్ ద్వారా రన్ చేస్తే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సిస్టమ్. క్లియర్? రైట్. ఇంకా మీరు ఎగ్జాంపుల్ రన్ చేయాలనుకుంటే ఓకే, ఇప్పుడు టెరాఫార్మ్ ద్వారా నేను ఎగ్జాంపుల్ అనే రిసోర్స్ క్రియేట్ చేయాలంటే డిస్ట్రాయ్ చేయాలంటే ఏంటి, సేమ్ కమాండ్. ఇక్కడికి వెళ్ళిపోయి
Terraform space start. Right, confirmation అవుతుంది. Yes, I want to test. టెస్ట్ ట్రయల్ ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇట్ రిమూవ్ ది రిసోర్స్. ఇక్కడ చూడండి టెస్ట్ ట్రయల్ 1 to టెస్ట్ ట్రయల్ వచ్చింది. ఇందాక ఎడిషన్ లో 1 to యాడ్ అని వచ్చింది ప్లాన్ లో, అప్లై లో. ఇక్కడ 1 to టెస్ట్ ట్రయల్ వస్తుంది. అంటే ఏంటి? 1 రిసోర్స్ ని రిమూవ్ చేస్తుంది. అర్థమైందా? 1 to టెస్ట్ ట్రయల్ అంటే 1 రిసోర్స్ ని రిమూవ్ చేస్తుంది. సో అది టెరాఫార్మ్ యొక్క స్టేజెస్. ఇంకా మీరు ఏ క్లౌడ్ లో అప్లై చేసిన ఇదే స్టెప్స్. ఇనిషియేట్, వ్యాలిడేట్, ప్లాన్, అప్లై, టెస్ట్ ట్రయల్. ఈ మైండ్ లో పెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడిగినా కూడా వాట్ ఈస్ ది టెరాఫార్మ్ ప్రాసెస్ అంటే ఇనిషియేట్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, ప్లాన్, అప్లై, టెస్ట్ ట్రయల్. ప్లాన్ లో మనకి నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఎన్ని క్రియేట్ చేస్తారో తెలుస్తుంది అనమాట. సో డెవలప్ ఇంజనీర్ కి అంటే బిఫోర్ క్రియేషన్ అనమాట. అప్లై కొట్టుకుని క్రియేట్ అయిపోతుంది, టెస్ట్ ట్రయల్ కొట్టుకుని డిలీట్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకో, అవసరం లేదంటే టెస్ట్ ట్రయల్ చేసుకో. ఇది ప్రాసెస్ కోసం. ఇప్పుడు టెరాఫార్మ్ కోడ్ ను విండోస్ సిస్టమ్ ద్వారా అప్లై చేస్తాను. కొంతమంది ఉంటారు కంపెనీలో, సార్ ఇది సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలి టెరాఫార్మ్, సో ఈ విజువల్ స్టూడియో ఇదంతా ఎందుకు తలనొప్పి, నాకు డైరెక్ట్ క్లౌడ్ ఏమైనా ఉందో ఆప్షన్ అడుగుతారు. సో అలాంటి వాళ్ళకి ఎస్, రైట్, క్లౌడ్ లో కూడా మేము ఆప్షన్ ఇచ్చాం. ఇక్కడ చూడమ్మా, క్లౌడ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ పవర్ షెల్ కానీ డాష్ అనే టెర్మినల్ ఓపెన్ చేస్తే ఈ క్లౌడ్ షెల్ లో బై డిఫాల్ట్ మీకు టెరాఫార్మ్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. టెరాఫార్మ్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఎజూర్ CLI కూడా దీంట్లో బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. మీరు డైరెక్ట్ అప్లై చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ఎలా అప్లై చేస్తారు? సింపుల్. టెరాఫార్మ్ ఏముంది ఇక్కడ? 1.9 ఉందా? ఇంకోటి ఏం కావాలి మనకి? 2.65 ఉందా? మనకు కావాల్సిన 2 ఉన్నాయి కదా. మనకి కోడింగ్ సంబంధించిన ఫైల్ పెట్టి రన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నావు? సో బాలాజీ అని ఫోల్డర్ లో ఉంది. నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటమ్మా? sudo స్పేస్ నానో స్పేస్ RG రిసోర్స్ గ్రూప్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. TF నానో పనిచేయదు ఇక్కడ. సారీ ఇక్కడ ఈ కోడ్ ని, సేమ్ కోడ్ ని అప్లై చేస్తారు. కోడ్ రెడీగా ఉంది మన దగ్గర ఆల్రెడీ. సో ఇదే మనం అప్లై చేసిన కోడ్. కావాలంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ కోడ్ లో రిసోర్స్ గ్రూప్ నేమ్, లొకేషన్ కావాలంటే మార్చుకోండి. అదే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. కాపీ, ఇక్కడ పేస్ట్. చూడండి ఇక్కడ వరకు కామన్ బస్. ఇది మనం చేంజ్ చేయం. ఏ కోడ్ కానీ ఇది వాడాలి. ముందు ఇది ఉంటుంది. ఫస్ట్ టెరాఫార్మ్ ఇనిషియేట్ చేయాలని ఈ కోడ్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ రిసోర్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది, మాడ్యూల్స్ అనేవి, రైట్. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి TCS ఇచ్చాను, రైట్. సో ఇక్కడ కూడా సేమ్. TCS HYD 2025. ఫైన్. రీజన్ కావాలని చేంజ్ చేసుకుని సేమ్ రీజన్ ఇస్తున్నాను. Ctrl+X+Y ఎంటర్. ఫైల్ రెడీ అని దగ్గర కోడింగ్ ఫైల్. అప్పుడు చెప్పండి 5 కామెంట్స్. ఫస్ట్ కామెంట్ ఏంటి? టెరాఫార్మ్ ఇనిషియేట్ చేసే ముందు నువ్వు క్లౌడ్ షెల్ లో ఉన్నావు. క్లౌడ్ షెల్ నుంచి ఎజూర్ కి కనెక్ట్ అయ్యావో చెక్ చేసుకోరుగా. AZ CLI. సో రైట్, దాని కమెంట్ AZ లాగిన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఓపెన్ చేసి కోడ్ ఎంటర్ చేయమంటున్నాడు. ఓపెన్. దీంట్లోకి వెళ్ళిపోయి అథెంటికేషన్ ఉండాలి కదా, సబ్స్క్రిప్షన్ ఉందో చెక్ చేసుకోవాలి కదా. రైట్, కోడ్ ఎంటర్ చేయండి. కనెక్ట్. డన్. Done. Okay. Now you can see you will get your subscription. Yeah. Which in the free time? Yes. Done.
Now apply the Terraform. First. Next. క్లౌడ్ షెల్ ఏంటంటే స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఇదే ప్రాబ్లం. ఇనిషియేట్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ లో ఎన్ని రిసోర్స్ యాడ్ చేయాలనుకుంటుంది? 1. నెక్స్ట్ సో ఎప్పుడైతే అప్లై కొట్టేసావో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఎన్ని ఉంటాయని క్రియేట్ అయిపోతుంది. ఎస్. సో బట్ ఇది ఎక్కువ వాడరు రియల్ టైం. ఏ మెథడ్ వాడతాం? ఇందాక మనం చెప్పింది మన లోకల్ సిస్టమ్ లో ఉన్న విజువల్ స్టూడియో కోడ్ ఆర్ విజువల్ స్టూడియో 2022 గిట్ బ్యాష్, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడతారు తప్ప డెవలపర్స్ కానీ డెవలప్ ఇంజనీర్ ఈ మూడిట్లో ఏదో ఒక టూల్ వాడతారు. ఈ 2 టూల్ ఆల్రెడీ వాడాం కాబట్టి ఇది చూపించలేదు. ఓకే, ఈ 3 టూల్ మీరు ఏదైనా వాడచ్చు. రైట్. సో గిట్ బ్యాష్ టెర్మినల్ డైరెక్ట్ తీసుకో, విజువల్ స్టూడియో నెంబర్ కోడ్ తీసుకో, విజువల్ స్టూడియో కోడ్ తీసుకో. రైట్. సో ఇలాగ కనెక్ట్ అవుతాం క్లౌడ్కి. క్లౌడ్ కనెక్ట్ అవడానికి ఈ సిస్టంలో Azure CLI సాఫ్ట్వేర్ ద్వారా అథెంటికేషన్ జరిగింది. తర్వాత టెరాఫామ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత విజువల్ స్టూడియో ద్వారా మనకు కావాల్సిన కోడ్ ఏదంటే ఆ కోడ్ ని శాంపుల్ కోడ్ తీసుకొని రన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్ ఆటోమేషన్ ద్వారా క్రియేట్. ఈ కోడ్ లో 1000 రిసోర్స్ క్రియేట్ చేయాలి రాసాం. 1000 క్రియేట్ అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. అదే 1000 రిసోర్స్ మాన్యువల్ లో లాగిన్ క్రియేట్ చేయగలుగుతాం. అదే ఆటోమేషన్. కోడ్ లో ఏదైతే జరిగింది కదా ఆటోమేటిక్. సో దట్ ఈస్ ఆటోమేషన్. Now it's creating the resource group. సో ఇది టెరాఫామ్ వర్క్ ప్రోగ్రెస్. కోడ్ రైట్ చేయాలి, కోడ్ రెడీ చేసుకోవాలి, శాంపుల్ కోడ్ ఇనిషియేట్ చేయాలి, వాలిడేట్ చేయాలి, ప్లాన్, అప్లై, ఈ స్టేజెస్. టెరాఫామ్ స్టేజెస్ అంటే ఇది. ఈచ్ స్టేజ్ యొక్క డెఫినేషన్. పిక్ కావాలంటే ఒక పిక్ తీసుకోండి జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్. టెరాఫామ్ లో మనకి ఈ 5 స్టేజెస్ ఉంటాయి. జస్ట్ మనకి ఏంటంటే వర్క్ లో అర్థమైతే చాలు. వర్క్ లో ఒకసారి అర్థమైంది అనుకోండి మీకు, మీరు ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా టెరాఫామ్ గురించి చెప్పేస్తారు. CI/CD ఫ్లో ఇది ఒకటి వర్క్ ఫ్లో. ఫైన్. స్టిల్ ఇట్ క్రియేట్. సో ఇంకా మీకు కాంప్లెక్స్ కోడ్, నేను 1 రిసోర్సే కదా నా కోడ్ యాడ్ చేసింది. సో రిసోర్స్ గ్రూప్స్, VMs, స్టోరేజ్ అకౌంట్స్, ఇలా ఎదురు సంబంధించిన రిసోర్స్ ఇంకా మీరు ఎక్కువ క్రియేట్ చేయాలనుకుంటే కోడ్ మనం శాంపుల్ కోడ్ చూసుకొని చేయొచ్చు. రైట్. ఇక్కడికి వెళ్ళిపోయి సో దానికి సంబంధించిన పర్టికులర్ శాంపుల్ కోడ్స్ ఇస్తాడు ఇప్పుడు పోర్టల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టెరాఫామ్ రిజిస్ట్రీ దీంట్లోకి వెళ్తే ఎజూర్ సంబంధించింది. మనం టెరాఫామ్ అప్లై చేసి దీంట్లో కదా ఎజూర్ ఆరంలో అప్లై చేస్తాం కదా, ప్రొవైడర్ ఇదే కదా. ఎస్, ఈ ప్రొవైడర్లోకి వెళ్ళిపోయాం. మనకు కావాల్సిన రిసోర్స్ ఇక్కడ ఇస్తారు చూడండి. రిసోర్స్ లో ఎజూర్ రిసోర్స్ గ్రూప్ మనం ఇప్పుడు చూసాం. డేటా రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ క్రియేట్ డేటాబేస్ అనుకోండి. ఎజూర్ లొకేషన్, ఎస్ రండి. ఇక్కడ మనకు కావాల్సిన ఇది కంప్యూటర్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చేయొచ్చు. రైట్. డేటా రిసోర్సెస్ ఇవన్నీ కూడా డేటా సర్వీసెస్ ఉన్నాయి. నౌ యూ కెన్ సీ డేటాబేసెస్. చూడండి డేటాబేస్ Azure మై MS SQL డేటాబేస్. రైట్. ఈ కోడ్ అయితే మీకు డేటాబేస్ క్రియేట్ అయ్యింది. చూడండి ఈ కోడ్ లో డేటాబేస్ ఏం పెట్టాడు, ప్రొవైడర్ ఇచ్చేసాడు. ఫైన్. రిసోర్స్ గ్రూప్, ఈ రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ప్రొవైడర్ ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. ఆ రిసోర్స్ గ్రూప్ లో
మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ క్రియేట్ అయింది. సో దానికి వర్షన్, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్, రైట్. సో ఇదన్నీ ఇచ్చేసాడు. ఇది మొత్తం జస్ట్ మనం ఏంటి కోడ్ తీసుకుని అప్లై చేస్తాం కదా. ఎగ్జాంపుల్ యూసేజ్ ఫర్ టెరాఫార్మ్ డేటా ఎన్క్రిప్టెడ్. సో నేను ఈ కోడ్ తీసుకుని ట్రై చేస్తాను. కాపీ. ఓకే, లెట్స్ గో ఫర్. ఎక్కడ ట్రై చేస్తావు? సో నీ ఇష్టం. ఇలా ఎజూర్ క్లౌడ్ షెల్లో ట్రై చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళిపోయి మన కోడ్లో ట్రై చేయొచ్చు, విజువల్ స్టూడియోలోకి వెళ్ళిపోయి, రైట్. సో నేనేం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఈ ఫోల్డర్లో చూడండి, మనం ఫస్ట్ ఈ ఫైల్ క్రియేట్ చేసాం. మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ క్రియేట్ అయింది చూడండి, ఇవన్నీ కూడా. సో నేనేం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో దీంట్లోనే వేరే సపరేట్ ఫోల్డర్, ఇది వచ్చేసి డిబి డేటాబేస్, డిబి అని ఇచ్చాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది క్లోజ్, రైట్. ఇక్కడ సో మినిమైజ్ చేసేసుకొని లెట్స్ ఓపెన్ విజువల్ స్టూడియో. లెట్స్ గో ఓపెన్ ఫోల్డర్స్ లోకి వెళ్ళిపోయి ఓపెన్ ఫోల్డర్. సో ఐ వాంట్ టు ఓపెన్ దీంట్లో డిబి ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. డిబి ఫోల్డర్లోకి వచ్చేసి I want to create a file name వచ్చేసి db.tf. ఓకే, సో ఇక్కడ వచ్చేసి దీంట్లో నువ్వు శాంపుల్ కోడ్ ఉంది కదా. ఎస్, ఇక్కడ వెళ్ళిపోయి ఎక్కడ చూసాం బస్, ఇది కదా శాంపుల్ కోడ్ డేటాబేస్కి, ఇదే కదా డేటాబేస్కి. యా, ఇది కాపీ చేసుకో, రైట్. దీనికన్నా ముందు ఒకటి ఉంది ఇనిషియేషన్ ఉంది, అది మ్యాండేటరీగా ఉండాలన్నమాట, ఇది, రైట్. సో ఇది ఫస్ట్ ఉండాలి, రైట్. ఇది కాపీ చేసుకున్నాం, ఇది ఫస్ట్ ఉండాలి బస్. ఒకే ఫైల్ ద్వారా చేస్తే ఓకే, మల్టిపుల్ ఫైల్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి. పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మీకు రిసోర్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అంతే, ఎగ్జాంపుల్ కాపీ చేసేసి ఇప్పుడు దీంట్లో అంటే మనకి డేటాబేస్ క్రియేట్ అయింది, రైట్. ఇప్పుడు ఏమేమి ఎర్రర్స్ ఏమైనా వస్తాయి లేటో ఒకటి క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. రిసోర్స్ గ్రూప్ వెస్ట్ యూరోప్లో క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ రిసోర్స్ గ్రూప్ మీద మనకి ఎటువంటి రిసోర్స్ లేదు, ఫైన్. ఇది ఏ సర్వర్ తీసుకుంటుంది? విండోస్ సర్వర్ నేమ్. సో విబిఎస్ ఈవెంట్ ట్రూ. ఎగ్జాంపుల్ SQL సర్వర్ కలెక్షన్ SQL స్కిల్ నేమ్ ఇచ్చాడు. ఆ సర్వర్ లాగిన్ అవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాడు. ఏజూర్ ఆర్ఎం SQL సర్వర్ ఇచ్చాడు. అది అడ్మిన్ లాగిన్ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి సార్. ఇది ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్షన్ కూడా నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. రిసోర్స్ గ్రూప్ నేమ్ రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా చేంజబుల్ వేరియబుల్స్ అన్నమాట. నువ్వు ఏది కావాలంటే మెసేజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి. వచ్చేసి సేవ్ చేసిన తర్వాత ఐ వాంట్ అప్లై టెరాఫార్మ్ టెర్మినల్. సో గిట్ బ్యాష్ కదండి, రైట్. టెరాఫార్మ్ ఆల్వేస్ గిట్ బ్యాష్ ద్వారా అప్లై చేయాలి. సో లొకేషన్ ఎక్కడ ఉన్నా చూసుకోండి. సో డీబీలో ఉన్నాను, రైట్. ఫస్ట్ కమాండ్ ఏంటమ్మా? Done. Good. ఇప్పుడు ఎన్ని రిసోర్స్ చూపిస్తుంది ఇక్కడ మనకి ప్లాన్ లో? 3. ఇందాక 1 చూపిస్తుంది, ఒకటే పెట్టాను. ఇప్పుడు 3 ఏంటి? ఆ 3 ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమేమి క్రియేట్ చేస్తుంది టెరాఫార్మ్ అనేది ఆటోమేషన్ ద్వారా. ఇక్కడ ఏం క్రియేట్ చేస్తుందో ఒకటేమో SQL సర్వర్ అని మెన్షన్ చేశాడు, రెండోది వచ్చేసి రిసోర్స్ గ్రూప్ ఒకటి, సర్వర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి డేటాబేస్
సో డేటాబేస్ వేరు, సర్వర్ ఒకటి, ఆ సర్వర్లో ఒక డేటాబేస్, అలాగే రిసోర్స్ గ్రూప్, ఈ 3 క్రియేట్ అవుతుంది. రైట్, అప్లై. అయితే సో ఇలా మీరు n నెంబర్ ఆఫ్ రిసోర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇది కరెక్ట్ అప్రోచ్ డెవలపర్స్ కానీ డెవలప్ ఇంజనీర్స్ కానీ. ఈ టూల్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు రేపు కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోడ్ దీని మీద చెక్ చేయమంటే చేయలేరు. సో ఇది మీకు ఎంత బాగా అలవాటు అయితే అంత బెస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి డైరెక్టరీస్ క్లోజ్ చేయడం, రైట్, కాపీ చేయడం, ఓపెన్ చేయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం, సేవ్ చేయడం, ఇదంతా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ ఐడి టూల్. శాంపుల్ కోడ్ అంతా మనం క్రోమ్ నుంచి తీసుకోవచ్చు లేకపోతే మనమే రాయాలంటే తీసుకోవాలి. కోడ్ ఆల్రెడీ ఉంటుంది రిపోజిటరీస్ లో, డెవలపర్స్ ఇస్తారు కదా కోడ్. ఇప్పుడు అంటే మనకి కోడ్ లేదు కాబట్టి మనం ఎక్కడ నుంచి తీసుకుని చేస్తున్నాం. బట్ కంపెనీలో అలా ఉండదు, కోడ్ రెడీగా ఉంటుంది, అది తీసుకుని రన్ చేయడం అంతే. రన్ చేస్తామే, రన్నింగ్ ఒకటి చేయాలి. ఇప్పుడు చూడండి కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. సో మన రీజన్ సపోర్ట్ చేయలేదేమో. సబ్స్క్రిప్షన్ క్రియేటింగ్ API రిలేటెడ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ బాస్. సో ఆ నేమ్ ఉంది అంటున్నాడు. ఆ నేమ్తో ఆ రీజన్లో ఎవరో క్రియేట్ చేశారు. ఏ నేమ్ అది? నేమ్ ఎగ్జాంపుల్ సర్వర్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఎగ్జాంపుల్ సర్వర్ అనేది ఆల్రెడీ ఉంది అంటాడు. ఎక్కడ ఉంది ఎగ్జాంపుల్ సర్వర్? కోడ్లో చూసుకోండి. ఇది కదా సర్వర్ నేమ్ మారుతాం. ఇక్కడ చూడండి, ఎడిటింగ్ ఈజీ చేసుకుంటున్నాం మనం. HYD CBT సర్వర్ అని పెట్టేస్తాం. రైట్, ఇంకెక్కడ ఉందా సర్వర్ నేమ్? రైట్, రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయింది కాబట్టి సేమ్ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ అయితే ఎస్ ఫైన్. జస్ట్ అది మార్చేసాను. డైరెక్ట్గా నేను అప్లై కమెంట్ అప్లై చేస్తాను. కంట్రోల్ C. నౌ సేవ్ చేయాలి ఫైల్. ఎడిటింగ్ చేసాం కదా, సేవ్. ఎస్, కన్ఫర్మేషన్. ఇప్పుడు ఉండే రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇంకా 2 క్రియేట్ చేస్తుంది. సర్వరు, డేటాబేస్ 2 క్రియేట్ చేస్తుంది. దానిపైన రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా. ఇది వచ్చి సర్వరు, దాంట్లో డేటాబేస్ క్రియేట్ చేస్తుంది. ఇది డేటాబేస్, దిస్ ఇస్ సర్వర్. ఇక్కడ ఈ నేమ్స్ కూడా ఎగ్జాంపుల్ గ్రూప్ నేమ్ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ అనేది ఆల్రెడీ ఇచ్చింది కదా రిసోర్స్. అది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా, తీసుకోవాలి. 2 రిసోర్సెస్ చూపిస్తుంది కదా. ఎగ్జాంపుల్ 9 నెంబర్ రిసోర్సు, ఎగ్జాంపుల్ రిసోర్సు SQL -SQL ఎగ్జాంపుల్. లైన్ నెంబర్ 23లో ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటి ఆ ప్రాబ్లం? క్రియేటింగ్ సర్వర్ సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ నేమ్, సర్వర్ నేమ్, పోలింగ్ అప్లికేషన్, సబ్స్క్రిప్షన్ రిస్ట్రిక్టెడ్ ఫర్ క్లోజింగ్ దిస్ రీజన్. రీజన్ సపోర్ట్ చేయట్లేదు బస్. ఏ రీజన్ పెడదాం? ఆ రీజన్ సపోర్ట్ చేయట్లేదు, అర్థమైందా? సో ఏ రీజన్ తీసుకుందాం? మనకి బెస్ట్ రీజన్ నార్త్ యూరోప్. ఇక్కడ వెస్ట్ యూరోప్ కదా, ఈస్ట్ యుఎస్ పెడదామా? ఈస్ట్ యుఎస్. రైట్, రిసోర్స్ గ్రూప్ నేమ్ కూడా మార్చేస్తున్నా. ఎగ్జాంపుల్ రిసోర్స్ గ్రూప్ CVT అని పెట్టేస్తాం. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్. ఎగ్జాంపుల్ CVT ఈస్ట్ యుఎస్. ఇంకా అక్కడ రీజన్స్ ఎక్కడ రిపీట్ అయితే DB ఎగ్జాంపుల్ DB CVT అని పెడతాను. రైట్, అన్ని మార్చేస్తున్నాను. ఫైన్, నౌ సేవ్. రైట్, ఇలా కరెక్షన్ చేసుకుంటే ఎలా బస్ 1 by 1. కోడ్ కాంప్లెక్స్ ఉంటే ఇలా చేసుకోవాలి వెరిఫికేషన్స్.
కంట్రోల్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేసాము, ఇది ఎందుకు ఎంటర్ అయింది, రైట్. ఇంకేం చేంజ్ చేయలేదు కదా. ఇంకా అంతే. సేవ్ చేసుకుందాం. సేవ్. ఈ మనం రీప్లేస్ చేసాం. ఓకే, ఎస్. లొకేషన్ ఒకటి, ఐడి ఒకటి, ఆటోమేటిక్గా అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ కరెక్షన్ చేసాము, ఏది రన్ చేసాము. రెండు కూడా సైమల్టేనియస్, ఇక్కడ రన్నింగ్ పార్ట్, ఇక్కడ ఎడిటింగ్ పార్ట్, రెండు ఒకే ఇంటర్ఫేస్ మీద చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎజ్యూర్ రిసోర్స్ గ్రూప్, తర్వాత ఫస్ట్ అదే క్రియేట్ చేస్తుంది. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ కోడ్ని ఇక్కడ చెక్ చేసుకొని రిజిస్ట్రీలో మనకు ఉంటుంది. సో ఇది రిజిస్ట్రీ డాట్ టెరాఫామ్ డాట్ దీంట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా రిసోర్స్, మనకి ఏ రిసోర్స్ కావాలో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డేటాబేస్ నుంచి డేటాబేస్ తీసుకున్నాం కదా ఇలాగా. ఇంకొకటి ఏదైనా కావాలనుకుంటే మీరు చూడండి ఇక్కడ, సో డేటా బ్రిక్స్ కావచ్చు, రైట్. సో మీకు తెలిసిన రిసోర్సెస్, రైట్, నెట్వర్క్లో సంబంధించినవి కావచ్చు, స్టోరేజ్ సంబంధించినవి కావచ్చు, స్టోరేజ్ అకౌంట్ సంబంధించినవి. సో అవన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ సర్వీస్ కూడా ఇచ్చాడు కొంచెం. యాప్ కాన్ఫిగరేషన్, యాప్ అప్లికేషన్, యాప్ సర్వీస్ వెబ్. ఓకే, ఎక్స్పాండ్ చేస్తే Azure యాప్ సర్వీస్. సో దిస్ ఇస్ సింటాక్స్ టు క్రియేట్ ది యాప్ సర్వీస్. ఇది అప్లై చేసి రన్ చేయడమే. ఓకే, సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కమెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చాడు, యూ కెన్ ట్రై. వర్చువల్ మిషన్స్ కావాలంటే ఇక్కడ డెవలపబిలిటీ స్కేల్ సెట్, Azure ఇమేజ్, షేర్డ్ ఇమేజ్. సో Azure వర్చువల్ మిషన్. సో దిస్ ఇస్ ది వన్, Azure వర్చువల్ మిషన్, Azure వర్చువల్ ప్లాట్ఫారం. ఏ వర్చువల్ మిషన్ ఇక్కడ చూసుకోవచ్చు. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, అన్ని అదే రీజన్ పెట్టేది, వెస్ట్ యూరోపియన్. సో మీరు కావాలంటే ఇక్కడ రీజన్స్ మార్చుకోండి, రిసోర్స్ గ్రూప్ నేమ్ మార్చుకోవచ్చు, రైట్. సో ఇలా వేరియబుల్స్ చూసుకొని నేర్చుకోవచ్చు, రైట్. సో ఇది ఎంతవరకు వచ్చింది చూడండి, రైట్. సో ఇది వచ్చిందమ్మా లాస్ట్ ఇమిగ్రేట్ అయ్యి మనకి సర్వర్ సమ్, ఇది కూడా రీజన్ ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాంపుల్ రిసోర్స్ సర్వర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఫెయిల్ సర్వర్ సబ్స్క్రిప్షన్ సర్వర్ నేమ్ ఇది కంప్లీట్ రిటర్న్. రిసోర్స్ గ్రూప్ తీసుకుంది, సబ్స్క్రిప్షన్ తీసుకుంది, రిసోర్స్ గ్రూప్ తీసుకుంది, సర్వర్ నేమ్ తీసుకుంది, ప్రొవిజనింగ్ సబ్స్క్రిప్షన్ రిస్ట్రిక్టెడ్ టు ప్రొవిజనింగ్ దిస్ రీజన్. ఇది కూడా రీజన్ సపోర్ట్ చేయగలరు. సో అలా రీజన్ మార్చి మీరు ట్రై చేయొచ్చు.
ఏదో ఒక రీజన్ లో మీకు డీబీ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఈస్ట్ యూఎస్ పెట్టాను, వెస్ట్ యూరోప్ లో కూడా అవ్వలేదు. సో యూ కెన్ చేంజ్ రీజన్ అండ్ దెన్ యూ కెన్ గో అండ్ క్రియేట్. ఇక్కడ కొన్ని ఆల్రెడీ క్రియేట్ ఉంటాయి. ఇక్కడ చూడండి రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ రిసోర్స్ గ్రూప్ చూడండి, ఎగ్జాంపుల్ రిసోర్స్ సివిటీ క్రియేట్ అయిందా, దీంట్లోనే మీకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది. దీంట్లోనే మీకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది, ఆ రీజన్ చేంజ్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ మీరు ఏంటంటే సింపుల్ పెద్ద కోడ్ కాకుండా సింపుల్ ట్రై చేయండి. సో దట్ మీకు అర్థమైంది ప్రాసెస్. ఫస్ట్ ఒక రిసోర్స్ క్రియేట్ చేయడం, తర్వాత వచ్చేసి ఒక విఎం క్రియేట్ చేయడం, లైనక్స్ విఎం. తర్వాత మూడోది వచ్చేసి ఇంకొక విఎం క్రియేట్ చేయడం, విండోస్ విఎం. తర్వాత నాలుగోది వచ్చి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలా సో సింపుల్ కోడ్స్ 1 by 1 రన్ చేసిన తర్వాత సో మీకు మల్టిపుల్ రిసోర్స్ ఒకే దాంట్లో ఫైల్లో పెట్టి ట్రై చేయొచ్చు. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అలా ట్రై చేయండి 1 by 1 టైం ఉంటుంది. క్లియర్? ఇలా ఇది ఫస్ట్ టెరాఫార్మ్ డైరెక్ట్ మనం ఆటోమేషన్ ద్వారా ఎగ్జిక్యూట్ ఎలా వచ్చాము. సో మీకు నెక్స్ట్ క్లాస్ లో ఇదే టెరాఫార్మ్ మనం CI/CD లో ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. ఎజ్యూర్ డెవాప్స్ లో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఎజ్యూర్ లో క్లౌడ్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను. దీన్ని ఎజ్యూర్ డెవాప్స్ లో ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. క్లియర్?